తిరుమల దేవస్థానంకి వచ్చినాను దర్శనం గురించి. నా ఆఫీస్ గడప కాడ పాకిస్తాన్ ఫ్లెక్స్ మా కార్యకర్తలు పెట్టినారు. అంటే నా ఆఫీస్కి వచ్చే పోయేలు ఆ పాకిస్తాన్ జెండాని తొక్కి రావాలని. కానీ మా తెలంగాణ పోలీస్, మా ఏసీపీ గారు, డీసీపీ గారు, ఇంకా ఎవరు వచ్చినారు నాకైతే తెలియదు, కానీ పోలీసు వాళ్ళు వచ్చి ఆ జెండాని తీసి వెళ్ళినారని మా కార్యకర్తలు మాకు ఫోన్ చేసినారు. నేను పోలీసు వాళ్ళకి అడిగిన, అసలు ఎందుకు తీసినారు అంటే పోలీసు వాళ్ళు అంటున్నారు అది పాకిస్తాన్ జెండా కాదు, ఒక మతానికి చెందిన జెండా అని పోలీస్ అధికారులు అంటే, నేను గూగుల్లో సెర్చ్ చేసి పోలీస్ అధికారులకు పంపించిన, చూడండి పాకిస్తాన్ జెండానే. మీకు ఇంత కూడా అవగాహన లేకపోతే ఎట్లా అంటే పోలీసు వాళ్ళు అప్పుడు అంటున్నారు హౌ ఇది పాకిస్తాన్ జెండానే. అంటే ఒకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఓవైసీతోని కలిసి క్యాండిల్ మార్చ్ తీసినారు. అక్కడ పహల్గాంలో టెర్రరిస్ట్ దాడిలో చాలా మంది మనోళ్ళు చనిపోయినారని. ఇంకోవైపు పోలీసు వాళ్ళకి ఆదేశం ఇస్తున్నారు, ఎవరైనా పాకిస్తాన్ జెండా రోడ్ పైన కానీ, మాల్ గడప కాడ కానీ, ఏదైనా రాజకీయ నేతలు గడప కానీ పెడితే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని. మా ముఖ్యమంత్రి గారు రెండు వైపు పనిచేస్తున్నారు. అసలు పాకిస్తాన్ జెండాకి మా పోలీసు వాళ్ళకి ఎందుకు ఇంత ప్రేమ మాకు అర్థమైతలేదు. కానీ మంచి ఒక మీటింగ్ ప్రధానమంత్రి మోదీ గారు ఢిల్లీలో చేసిన హై లెవెల్ మీటింగు. ఒక 3-4 డేస్లో పాకిస్తాన్ ఒక టెర్రరిజంకి ఒక ఫ్యాక్టరీ తయారైపోయింది. 100% పాకిస్తాన్ పైన వార్ అయితే జరుగుతుంది. మూమెంట్ అయితే అట్లనే కనబడుతుంది.